హలో, నా పేరు శంకర్ రెడ్డి, ప్రొద్దుటూరు. నేను మామూలుగా ఎప్పుడు లైవ్లోకి రాను. ఎందుకు రావాల్సి వచ్చిందంటే, మన తాడిపత్రి ఎమ్మెల్యే గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మన జగన్ సార్ గురించి చాలా తప్పుడు కూతలు కూస్తూ ఉన్నాడు. అసలు ఏం అర్హత ఉంది ప్రభాకర్ రెడ్డి గారు మీకు? మీ మీద తాడిపత్రిలో ఇప్పటికీ రౌడీ షీట్ ఉంది. మీరు ఆ విషయం మర్చిపోయారా? ఇంకెప్పుడైనా కానీ మా జగనన్న గురించి ఏకవచనంతో సంపాదిస్తే తాడిపత్రికి వచ్చి నిన్ను, నీ బ్రదర్స్ని, నీ క్యాడర్ని మొత్తాన్ని గుడ్డలూడ తీసి కొడతాం. నేను ఇప్పుడు ఉండేది కూడా యాడికి దగ్గర పెన్నా ప్లాంట్ దగ్గర ఉన్నా. నీకు నీ అనుచరగడానికి దమ్ము ధైర్యం ఉంటే వచ్చి నా దగ్గర కలవండి. అంతేగాని జగనన్న గురించి మాట్లాడే అర్హత నీకు కానీ నీ అన్నకు కానీ లేదు. గుర్తుపెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి, నువ్వు ఒక రౌడీవి. నీకు మా జగనన్న గురించి మాట్లాడే అర్హత కానీ అది కానీ ఇంకోటి కానీ నీకు కానీ నీ అన్నకు లేదు. మైండ్ ఇట్. ఇంకెప్పుడన్నా ఇది రిపీట్ అయిందంటే తాడిపత్రిలో నిన్ను, నీ అన్నను మొత్తం గుడ్డలు ఇడిసి ఊడదిడిసి కొడతాను. బీ కేర్ఫుల్. నోరు అదుపులో పెట్టుకుంటే నీకు మంచిది. ఇప్పటికే కంపు లేపినారు రాష్ట్రం మొత్తం. గుర్తుపెట్టుకోండి. మాకు సెకండ్ పట్టదు మీలాగా ప్రవర్తించాలంటే. కానీ మా నాయకుడు సంయమనంతో వెళ్ళండి అని చెప్తాడు. కానీ ఆ సంయమనం మేము ఇంకా ఉండలేకున్నాము. దేనికైతే ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దులన్నీ కాల రాస్తున్నారు మీరు. ఏం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలకు అండగా నిలబడుతున్నాడు ఆయన. దాన్ని కూడా తప్పు చేసి ఆయన మీద చీటింగ్ కేసులు పెడతారా? మీ మీద ఉన్న కేసులు తప్పుదో పట్టిస్తారా? అంటే జనాలు ఏం ఎర్రికొక్కల్లా కనపడుతూ ఉన్నారా? ఏం ప్రభాకర్ రెడ్డి గారు, మీ మీద ఇప్పటికీ తాడిపత్రిలో రౌడీ షీట్ ఉంది. ఆ సంగతి మర్చిపోయావా? మొన్న వచ్చి